స్కంద పురాణం ప్రకారం మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారట. తులసి ముందు దీపం వెలిగించడం అంటే 33 కోట్ల మంది దేవతలకు దీపారాధన చేసినట్టు. ఇంతటి విశిష్టమైన తులసి కోట ముందు కొన్ని నియమాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? తులసి కోట ముందు దీపం ఎప్పుడు వెలిగించాలి? తులసిని పూజించకూడని రోజులు ఏమిటి? తులసి మొక్క ఏ దిశలో ఉండాలి? పూర్వీకుల నుండి ఆనవాయితీ లేనివారు కూడా తులసి మొక్కను పూజించుకోవచ్చా? తులసి ముందు ఎన్ని దీపాలు వెలిగించాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో తులసి మొక్కను నాటడం, తులసి ముందు దీపం వెలిగించడం, అలాగే తులసి మొక్కను పూజించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలాంటి ఇళ్లలో సంపద కొదవ ఉండదు. ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఉంటే చాలా మంచిదని వేద పండితులు చెప్తున్నారు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. పెళ్ళైన ఆడవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తించడంతో పాటు భర్త ఆయుష్ పెరుగుతుంది. ప్రతిరోజు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే విపరీతమైన సంపద చేకూరుతుంది. అయితే ప్రతిరోజు తులసి ముందు దీపం వెలిగించలేని వారు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు దీపం వెలిగించండి. తులసి ముందు దీపం వెలిగించలేని వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి మంచి జరగకపోగా విపరీతమైన నష్టాలు జరుగుతాయి. కాబట్టి తులసి కోట ముందు ఎప్పుడు పడితే అప్పుడు దీపం పెట్టకూడదు. ఉదయం పూట సూర్యుడు రాకముందే తులసి ముందు దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం దీపం వెలిగించేవారు సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించాలి. తులసి కోట ముందు దీపం వెలిగించేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇక మంచిది. నెయ్యి దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావని, కుటుంబం అంతా అష్టైశ్వర్యంతో జీవిస్తారని నమ్మకం. తులసి ముందు దీపం వెలిగించేవారు సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇక మంచిది. ఉదయం పెట్టే దీపం కన్నా సాయంత్రం సమయంలో వెలిగించే దీపానికి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే సాయంత్రం సమయంలో తులసి ముందం దీపం వెలిగిస్తారో అలాంటి వారి జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూస్తారట. మనం తెలిసి తెలియక కొన్ని పాపాలు చేసినా సరే తులసి కోట ముందు దీపారాధన చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది. చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరుతారట. అందుకే మనిషి చనిపోయిన తర్వాత కూడా నోటిలో తులసి ఆకులను పెడతారు. విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి ముందు దీపం వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. పురాణాల ప్రకారం తులసి ముందు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదంట. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసుకొని తులసి కోట ముందు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుందట. వెలిగించిన మరుసటి రోజున ఈ దీపాన్ని ఆవుకు తినిపిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మన పురాణాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీ మహావిష్ణువు కోసం తులసమ్మ ఉపవాసం ఉంటుందట. కాబట్టి ప్రతి ఆదివారం రోజున తులసి ముందు దీపం వెలిగించకూడదు. కనీసం తులసిని ముట్టుకోకూడదు. ఆదివారం రోజున తులసికి నీరు పోసిన, తులసి ముందు దీపం వెలిగించిన తులసిమాత ఉపవాసం విరమించుకుంటుంది. కాబట్టి ఇలాంటి తప్పులు మనం చేయకూడదు. ఆదివారం మరియు ఏకాదశి నాడు తులసి మొక్కకు నీళ్లు సమర్పించకూడదు. అలాగే ఈ 2 రోజుల్లో తులసి ఆకులను తుంచకూడదు. తులసి ముందు దీపం వెలిగించేటప్పుడు కింద కొన్ని అక్షంతలను పోయండి. అక్షంతలపైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందని, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నమ్మకం. ప్రతి ఒక్కరి తులసి కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని రూపంగా ఆ రాయిని పూజించాలి. అలాగే ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో పెట్టి పూజించవచ్చు. తులసి మొక్కకు ఉండే విత్తనాలను ఎప్పటికప్పుడు కత్తిరించి తీసేయాలి. తులసి మొక్కలో ఎక్కువ విత్తనాలు ఉంటే ఆ ఇంటి ఇల్లాలు తలనొప్పి సమస్యతో బాధపడుతుందట.
వాస్తు ప్రకారం తులసి మొక్కను పెంచేవారు తూర్పు, ఉత్తరం అలాగే ఈశాన్య దిక్కుల్లో పెట్టడం మంచిది. ప్రతి శనివారం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే తులసి మొక్క వాడిపోతుంది. ఇలా జరిగితే మాత్రం మీ కుటుంబంలో ఏదో సమస్య రాబోతుందని సంకేతం. తులసి దళాలను కొయ్యాలంటే మగవారు మాత్రమే కొయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహమైన ఆడవారు తులసి దళాలను కోయకూడదు. ఎవరైనా సరే తులసిని పూజించవచ్చు. ఆనవాయితీ లేకపోయినా సరే తులసి కోటను ఇంటి ముందు పెట్టుకోవచ్చు. తులసిని పూజించడానికి ఎలాంటి పట్టింపులు ఉండవు. ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతిరోజు తులసి కోట ముందు దీపం వెలిగించినప్పుడు దీపం నుండి వచ్చే వేడి తులసి ఆకులకు తగులుతుందట. ఆ వేడికి తులసి ఆకుల నుంచి కొన్ని ఆయుర్వేద సుగుణాలు బయటకు వస్తాయి. వాటిని మనం పీల్చడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.